అందరికి నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు. మా కంపెనీ పేరు శ్రీనివాస అశ్విని గిరణ్ సోలార్లు. నేను ఒక కంపెనీ డైరెక్టర్ నేనేనండి. మేము గత 12 సంవత్సరాల నుంచి సోలార్‌లో ఉన్నాము. ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి పీఎం సూర్య గారు వర్క్ చేస్తున్నాము. మాకు దగ్గర దగ్గర ఒక 250-300 మంది కస్టమర్ల దాకా ఉన్నారు. అందరికి ఇప్పుడు దాకా మేము సాటిస్ఫాక్షన్‌గా వర్క్ చేయిచ్చాము. సూర్య గారు పెట్టిన తర్వాత కూడా సూర్య గారిలో కూడా సబ్సిడీలు రావడం గాని, బ్యాంక్ లోన్స్ గాని అవన్నీ కస్టమర్‌కి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. మేము పెట్టిన వాళ్ళందరికి 10-15 రోజులు మాక్సిమం 1 మంత్ లోపు సబ్సిడీలన్నీ పడిపోయాయి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్‌మెంట్ వర్క్ గాని, ఏదైనా గాని మేమే చూసుకుంటున్నాము. మేము ఇదే కాకుండా కమర్షియల్ అన్నీ చేస్తుంటామండి. నెల్లూరులో చాలా చేస్తున్నాము. బయట ఊర్లో కూడా చేస్తున్నాము. కానీ నెల్లూరే ఎక్కువగా మాది ప్లాంట్లున్నాయి. కస్టమర్లు బాగా ఉన్నారు. మా కస్టమర్ దేవుళ్ళు బాగా మమ్మల్ని సహాయించి చేస్తున్నారు ఇప్పుడు దాకా. మేమంతా రెఫర్ గుండానే పోతాం గానీ, ఇక్కడ మేము పోయి తీసుకొచ్చేది ఏమి ఉండదు. రెఫర్ గుండానే మాకు ఇప్పుడు దాకా కూడా సైకిల్ వస్తూనే ఉన్నాయి. అందరూ సోలార్ పెట్టాలనుకుంటారండి. కానీ చాలా మంది చాలా వరకు పెట్టాలనుకుని వస్తున్నారు. వాళ్ళు ఏది పెట్టుకోవాలి, 1 కిలోవాట్ పెట్టుకోవాలా, 2 కిలోవాట్ పెట్టుకోవాలా తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరింట్లో అయినా కానీ మాక్సిమం 300 యూనిట్లు అబ్బోనే కాలుస్తున్నాం మనం. 300 యూనిట్లు, 250 పైన ఇంట్లో కాల్చే వాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది 3 కిలోవాటేనండి. 1 కిలోవాట్, 2 కిలోవాట్ పెట్టుకోవడం వల్ల పెద్ద వాళ్ళకి కన్ఫ్యూషన్ కనపడదు. 3000 అలా వచ్చేవాళ్ళు 3500 దాకా ఇది మీకు కన్ఫ్యూషన్ కి సేవ్ అవుతుందండి. 3000, 3500 కట్టేవాళ్ళు మేము ఇప్పుడు ప్రెజెంట్ పెట్టిన వాళ్ళు కూడా 300, రూ. 250 లోపే కడుతున్నారండి. మీరు కూడా పెట్టదలుచుకుంటే 3 కిలోవాట్ కి ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ ఏమవద్దండి. డీసీఆర్ ప్యానల్స్ అన్ని ఒకటేనండి. ఆదాని, ప్రీమియం ఎనర్జీ, వారి, లూమినార్, టాటా అన్ని ఒకటే జనరేషన్ వస్తుందండి. ఏమీ మారదండి. ఏదైనా వస్తే 1.5% తప్ప పెద్ద తేడాతో ఉండదు. సబ్సిడీలు అన్నిటికీ ఉంటాయి. దీనికి ఉంటదేమో, దానికి ఉండదేమో, దీని జనరేషన్ వస్తుంది, దీనికి వారంటీ, దేనికైనా వారంటీలు ఒకటేనండి. కాబట్టి మీకు నచ్చిన కంపెనీ చూజ్ చేసుకొని పెట్టుకోండి, తప్పులేదు. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మాత్రం మీరు దాని కన్ఫ్యూజన్ లో పడకండి. అంతా అన్ని ఒకటేనండి. దీంట్లో ఇప్పుడు సబ్సిడీ స్కీమ్ లో డీసీఆర్ సర్టిఫికేట్ అంతా ఒకటేనండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికేటే కానీ సపరేట్ గా మేము ఇచ్చేది ఏమి ఉండదు దీంట్లో. వాళ్ళు అది ఉంటేనే మీకు సబ్సిడీ కూడా 78,000 ఖచ్చితంగా చేస్తున్నారు. కాబట్టి మీరు దాంట్లో ఎటువంటి ఇది పడాల్సిన అవసరం లేదు. 7 సంవత్సరాలు ఇన్వర్టర్ వారంటీ ఉంటుందండి. 5 సంవత్సరాలు మా సర్వీస్ వారంటీ ఉంటుంది మీకు. కాబట్టి దీంట్లో మీకు ఉండదు, మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. ఎప్పుడన్నా ఒకసారి 1 మంత్ కో 2 మంత్స్ కో వాటర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది డస్ట్ దాని మీద దుమ్ము పడే దాన్ని బట్టి జనరేషన్ కోసం మీరు చేసుకుంటే సరిపోతుంది. మాక్సిమం 3 కిలోవాట్ పెట్టుకుంటే 360 నుంచి 420, మేము పెట్టిన దాంట్లో 460 కూడా వచ్చున్నాయి. కాకపోతే మేము చెప్పేది 360 యూనిట్లే చెప్తాము. ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎండ వచ్చేదాన్ని బట్టి, సన్ను డల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందండి. కానీ ఇయర్ ఏ మంత్ లో పెట్టుకుంటారో నెక్స్ట్ ఇయర్ మీరు అదే మంత్ లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు 4 యూనిట్స్, 4.5 యూనిట్స్ జనరేషన్ అయి ఉంటుంది. ఇది ఇయర్లీలో మీరు మొత్తం చెక్ చేసుకోవాలండి. మంత్లీ చెక్ చేసుకుని షాక్ అయితే అవ్వద్దు, మాకు ఈ నెల తక్కువ వచ్చింది, వచ్చిన నెల ఎక్కువ వచ్చిందని. ఇది మొత్తానికి కలిపండి. కాకపోతే యావరేజ్ గా 360 నుండి తగ్గదు. మనం తక్కువ కాలంలో తక్కువ వస్తుంది, ఎక్కువ కాలంలో ఎక్కువే వస్తుంది. కాబట్టి మీకు ఏ కాలమైనా సరిపోతుంది. మాక్సిమం 3 కిలోవాట్ పెట్టుకుంటే మటుకు ఖచ్చితంగా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వాడే వాళ్ళకి 4, 5, 6 అలా ఉన్నాయి. అది అంతకంటే ఎక్కువ అంటే 4,500, 5,000, 6,000, 7,000 అలా కట్టే వాళ్ళకి దాన్ని బట్టి ప్రైవేట్ 3,000 బిలో కట్టే వాళ్ళందరూ 3 కిలోవాట్ పెట్టుకోవడమే కరెక్ట్ అని మా అభిప్రాయం.